అదేంటి బావ సైకిల్ ఇంకా ఇక్కడే ఉంది? బావా బావా, ఎందరో మహానుభావులు అందరికీ ఉత్తరాలు. నువ్వా? నేనే. ఎవరి ఉత్తరాలు వాళ్ళకి ఇవ్వకుండా ముందుగా నువ్వు చదువుతున్నావు, తప్పు కదూ? కానే కాదు. 27 ఏళ్ల క్రితం మా తాత రాసిన ఉత్తరం మా అమ్మ చదవలేదు కాబట్టే మా తాతయ్యను బ్రతికించుకోలేకపోయింది, ఈ ఇంటిని దక్కించుకోలేకపోయింది. అయినా ఈ ఉత్తరాల నిండా ఏముంటాయి కష్టాలు కన్నీడు తప్ప. ఒకరోజు లేటుగా ఇచ్చి వాళ్ళ బాధల్ని 24 గంటలు పోస్ట్ పోన్ చేస్తున్నాడు ఈ పోస్ట్ మ్యాన్. గొప్పలే. నీ ఉద్యోగం గురించి ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడో తెలుసా మా నాన్న? మాట్లాడతాడే. ఏయ్, మీ నాన్నకేం తెలిసే పోస్ట్ మ్యాన్ గురించి? అసలు పోస్ట్ మ్యాన్ అంటే ఎవరో తెలుసా? పిలవకుండా ఇంటికొచ్చే చుట్టం, బారసాల కబురు తెస్తాడు, బాధ కలిగించే చావు కబురు మోసుకొస్తాడు, మనీ ఆర్డర్లతో మహారాజులో కనిపిస్తాడు, బ్యాంకు అప్పు నోటీసులతో రాక్షసుల్లా దర్శనమూ ఇస్తాడు. రచయితలకు కథల పోటీల ఫలితాలు, యువతీ యువకులకు ప్రేమలేఖల సంకేతాలు, ఉద్యోగాల ఊస్టింగ్ ఆర్డర్లు, పోస్టింగ్ ఆర్డర్లు అన్ని ఒకేలా చెరవేస్తాడు. అందరికీ అన్ని అందించి అనుభవించడం చేతగాని అభాగ్యుడు. అతని చొక్కా జేబులో ఉన్న ఉత్తరాల్ని చూసేవాళ్లే గాని ఆ చొక్కా వెనకనున్న గుండెలోని బాధను చూసేవాళ్ళు ఎందరున్నారు చెప్పు. అబ్బబ్బా, కార్డుతో పోయే విషయాన్ని కవరు దాకా సాగదీశావు. ఇదిగో ఈ డబ్బుంచు. దేనికి? కరెంటు బిల్లు కట్టు. అమ్మో, మగాడి దగ్గర పాకెట్ మనీ తీసుకోవచ్చు గాని ఆడదాని దగ్గర జాకెట్ మనీ తీసుకోకూడదు. తప్పు తప్పు తప్పు. అది కాదు బాబా, ఎట్టగు నీ కాబోయేదాన్నేగా తీసుకుంటే తప్పంటమ్మా. ఏమిటి కాకపడుతున్నావు? నా లెఫ్ట్ సైడ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? నాకు ఊహా సుందరుంది. ఊహా సుందరా? అదెవరబ్బా? భారత దెబ్బకు వెనక్కి తిరిగిన పాకిస్తాన్, కార్గిల్లో సైనికుల కోలాహలం. ఎక్కడ ఖచ్చితంగా బాబు బాత్రూమ్కి ఆగోయ్ విష్ణు, ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్తున్నట్టు ఏమిటా చెప్పడం? అయినా ఎదుటివాడు డైలీ ఎత్తుకుపోవడం తప్పు కదూ? ఎదుటివాడి డైరీ చదవటం తప్పు గాని డైలీ చదవటం తప్పు కానే కాదు. వస్తా. ఏమిటో ఇతగాడి వాడకం. పగలు ఈస్ట్మన్ కలర్ లోను, రాత్రులు బ్లాక్ అండ్ వైట్ లోను కనిపిస్తాడు. ఇంకా ఎంతసేపు చూడాలిరా వాడి కోసం? ఏమిటయ్యా ఇంత లేటు? ఎంత లేట్ అయినా రావాల్సిన టైంకి వస్తాడు మా బాస్. ఎవడ్రా వీడు? వీడే నాన్న, సిటీలో నంబర్ 1 ఫోటోగ్రాఫర్. మరి ఫోటో తీయకుండా నా ఫేస్ చూస్తాడేంటి? మీరు అదిగా సార్, మీరు మీ నాన్నగారు ఒకే నైట్ నుంచి డెవలప్ చేసిన ఫోటోలా ఉంటేను. వచ్చిన పని కాదు. అలాగేనండి. షూస్ తీ. సారీ. ఏంట్రా వీడు పని కన్నా హడావిడి ఎక్కువ చేస్తున్నాడు? స్మైల్ ప్లీజ్. లెన్స్ క్యాప్ తీసారా? నువ్వు తీరా, నువ్వు మొహం నెగిటివ్ అయిపోద్ది. సేఫ్టీగా ఇంకోటి తీ. అవసరం లేదు సార్, మా బాస్ ఒక్క ఫోటో తీస్తే 100 కాపీలు వచ్చినట్టే. దీపం ఆరిపోకుండా నూనె పోయాలని తెలియదు నీకు? వీడి రక్తంతో దీపం వెలిగించండి. మా నాన్న ఫోటోలో ఏదైనా తేడా వస్తే ఈ శవం ప్లేస్ లో నువ్వుంటావు, నీ ఫోటో తీయడానికి వీడుంటాడు.
ఒరే అంత పవర్ఫుల్ ఫినిషింగ్ ఇచ్చాడేంట్రా? ఫోటో తీసినంత తేలిగ్గా మర్డర్ చేశాడు బాబోయ్. ఆ ముసలోడు ఫోటో తొందరగా ఇచ్చేస్తే మంచిది, అవును. మనకి సేఫ్టీ. పదరోయ్ పదనాయన. లిఫ్ట్ సార్, అర్జెంట్ స్టూడియోకి వెళ్ళాలి సార్. బుక్క పక్కన ఉన్నా లిఫ్ట్ ఇవ్వడానికి నా సైకిల్ దొరికిందా? అబ్బా, సార్, సార్, ఈయన బుక్క దగ్గర కాదు సార్, లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం కొట్టుకుపోతాడు. కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్. ఎక్కడికి వెళ్ళాలి? దోమలు కూడా సార్. ఏమిటా తుస్సు? మీరు కస్టమర్ అంటే చెప్తాం సార్. ఏమిటో తొందరగా చెప్పు. సైకిల్ కి పంచర్ పడింది సార్. ఛీ, దిగు దిగు. ఉదయాన్నే చెంబు మొహం తగిలాడు. సార్, ఇందాక బుక్క పక్కన ఉన్నారు, ఇప్పుడేమో చెమ్ము మొహం అంటారు. రెండిట్లేదు ఖాయం చేసుకోవాలి. రెండు ఖాయం చేసుకోండి వీడి మొహానికి. అబ్బో, నాయను ఈ ముసలోడు చావు నా చావుకు వచ్చింది దేవుడు. అలాగేనండి. ఓహో, ఆహా, ఓకే సార్. ఆ. సార్, నానాజీ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది సార్. హంపీలో పెద్ద రాయి దొరికిందంట. మనం తీసిన ఫోటో ఎదురుగా పెట్టుకొని వాళ్ళ నాన్నగారిది నిలువ వస్తున్న విగ్రహం చెక్కుతారంట. నవ్వుతున్నారంటే ఫోటోలు అద్దరుంటాయే. అరే, నవ్వుతూ ఏడుతున్నారంటే ఫోటోలో నవరసాలు ఉట్టిపడి ఉంటాయే. ఏది ఫోటో చూడండి. అబ్బో! ఇది చూడు రేయ్. అయ్యో బాబోయ్. ఒక్క ఫోటో తీస్తే 100 కాపీలు వచ్చినట్టు పెద్ద కట్టింగ్ ఇచ్చావు. వాడు కానీ ఈ ఫోటో చూసాడంటే ఒక ఫోటోతో 2 మటర్లు అవుతాయి. ఓరి నీ అమ్మ కడుపు మాడ. వాడు వచ్చి చంపుతాడో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం మాటలతోనే మాట్లాడుతున్నావురా. అమ్మో, ఈ టైంలో ఈడొచ్చాడేంట్రా? మొన్న పెళ్లి చూపులు కానీ ఫోటో తీసుకున్నాడు. వాటి కోసం ఇప్పుడు వచ్చి ఉంటాడు. ఫోటో తగ్గద్దాం. ఫోటోలు రెడీ? ఫోటోలు రెడీ సార్. రెడీ అయితే ఇవ్వ మరి. అయినా పెళ్లి చూపులకి మీరే వెళ్లకుండా ఫోటోలు ఎందుకు పంపిస్తున్నారు సార్? డైరెక్ట్ గా మీరే వెళ్తే అమ్మాయి కంగారు పడుతుందనా? టైం ఏదయ్యా? శివారంలో బందిపోట్లు, ఎలక్షన్ లో కత్తిపోట్లు, అసెంబ్లీ ముందు ధర్నాలు. ఓహో. అయినా ఫోటోలు ఏమంటే డిస్కషన్ పెడతామటి వెళ్ళిపడరా. అలాగేనండి. సార్, మీ చెయ్యి చాలా అందంగా ఉంది సార్. మీ అత్తన్నడికి చేతితో బ్రాస్లెట్ చేయించండి సార్. చేయిస్తే బాగుంటుంది, ఆ. కానీ మా సీఏ చూసారనుకో ఆ. తన చేతికి ఇంకా బాగుంటుందని లాగేసుకుంటాడు. మీసాలు కొద్దిగా షార్ప్ చేసా చూసావా? అబ్బో, బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. సార్, మీ ఫోటో చూడండి సార్, ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయో. ఇదిగో ఇది ఇది ఇది. ఏమిటయ్యా ఇది? అరే పెళ్లి చూపుల ఫోటోలయ్యా ఇవి. ఒరే దరిద్రుడా, ఆ మర్డర్ ఫోటో కూడా అందులో ఇరుక్కుపోయిందిరా. సార్ సార్ ఏంటయ్యా, సార్, డబ్బులా? స్టేషన్కి వచ్చి తీసుకో. డబ్బులు కాదు సార్. ఈ ఫోటోలో మీ మీసం సరిగ్గా పడలేదని డౌట్ ఉంది సార్. కరెక్ట్ కరెక్ట్. మొహం బాగాలేకపోయినా పర్వాలేదు కానీ మీసాలో తేడా వస్తే గొడవలు అయిపోతాయి. బాగుంది. మీసం కూడా కరెక్ట్ గా ఉంది, బాగానే ఉంది. సార్, 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 నేను చూపిస్తాను సార్. ఏయ్, నాకు తెలీదా? మీసం బాగుంది, బ్యూటిఫుల్ ముస్టాచ్. సార్, ఈ ఫోటో కూడా బాగుందా? ఇంకేంటి ఇంతకన్నా గొప్పగా తీస్తారా? ముందు పోతా, బాగో, తీవ్రవాదు, ముందు పోతా, బాగో, అయ్యో, బాగో, అయ్యో, అబ్బట్టు, ఇంకెవరు? అయ్యో, తీవ్రవాదు, బాగో, బాగో, బాగో. ఇక్కడే ఎక్కడ? ఇక్కడే ఇక్కడే. ఆ, ఆ. ఆ, ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందిరా? ఆ ఫోటో కోసం ఆ, సీక్రెట్ బాంబు పేల్చా పారిపోయాడు. ఆ బాంబు ఈ బాంబా? అబ్బా, నా శిష్యుడు అనిపించావురా. పదరా, ఫోటో దాచేద్దాం. సేటు గారు, మీకు దండం పెడతాను. మా అబ్బాయి ఢిల్లీ నుండి మన యాత్ర పంపుతానన్నాడు. రాగానే మీ వెయ్యి మీకు అరే చూప్. ఇంట్లో నకరాలు చేస్తావు నకరాలు. ముందు పైసలు తీ, పైసలు. అది ఏమి కుదరదమ్మా, ముందు పైసలు తీ. ఎన్నిసార్లు చెప్పాలి మా పైసలు తీయమంటే పైసలు తీరు. జీ, ఏక్ మినిట్ ఠైరో. అమ్మ కాంతమ్మ, మా అబ్బాయి దగ్గర నుంచి మనీ ఆర్డర్ వచ్చిందా అని రోజు అడిగేవారు కదా. అవును బాబు. ఈ రోజు వచ్చింది. ఇదిగోండి, అద్దుకోండి, ఇక్కడ వేయండి. ఇదిగో సేటు, ఆవిడ నీకు బాకీ పడ్డ 1000. ఇదిగో మా నీ 1000. ఆ నోటు ఇలా ఇయ్యి. ఏమయ్యా పుష్పను, రాజస్థాన్ నుంచి నాకు 2000 మనీ ఆర్డర్ రావాలే. ఈ మనీ ఆర్డర్ మీదేరా? పేదవాళ్ళ దగ్గర వడ్డీకి పుట్టి తీసుకునే మోసగాడు. మనీ ఆర్డర్ అడిగితే అలా నవ్వుతావేంటయ్యా? రాజస్థాన్ లో ఎడారి తుఫాను వచ్చి పుసుక్కుని ఎగిరిపోయింది. మూసుకో నోరు. దూరిందంటే దోమ, వేస్తుందో కాటు. అప్పుడు వస్తుంది మెదడు వాపు, వ్యాధి, పోటు. ఇదిగో చించేసిన నీ నోటు.
అమ్మో బావ, ఏయ్ కళ్ళు కనిపించట్లేదా? ఆ, నా కళ్ళు నా కంట్రోల్లోనే ఉన్నాయి, స్టీరింగే తమరి కంట్రోల్లో లేనట్టుంది. ఓహో, పక్కన అందమైన ఫిగర్ ఉంది కదా అని చూపు పాప మీద పెట్టి డ్రైవ్ చేస్తున్నట్టున్నావు. రోడ్డు చూసి డ్రైవ్ చేయి నాయనా. ఫేస్ చూడకుండానే అందగత్తే అని సర్టిఫికెట్ ఇచ్చేశాను. నా ఎక్స్పెక్టేషన్ రైటో రాంగో. పాప, ఒక్కసారి నీ ఫేస్ చూపించు, చూపించు. నువ్వా? ఇత నీకు తెలుసా? లేదు, పోస్ట్ మ్యాన్ కదా, అప్పుడప్పుడు మాకు ఉత్తరాలు ఇస్తుంటాడు. పోస్ట్ మ్యాన్? రవే రైట్. ఇన్నాళ్ళు కారు గుద్దితే కాళ్ళు చేతులు విరిగిపోతాయనే విషయం మాత్రమే నాకు తెలుసు. కానీ కారు ఎక్కితే రక్త సంబంధాలే తెగిపోతాయన్న సంగతి ఇప్పుడే తెలిసింది. నీకంటే పెద్దవాడిగా చెప్తున్నాను. చెల్లెలి పెళ్లి వాయిదా వేసి వీడి చదువు కోసం వీళ్ళ నాన్న డబ్బు పంపిస్తుంటే రోజుకో అమ్మాయితో అధికారంలో తిరుగుతున్నాడు ఈ రాస్కెల్. ఇదిగో, కారు అద్దెకు దొరుకుతుంది, ప్రేమ అద్దెకు దొరుకుతుంది, కానీ డిగ్రీ మాత్రం అద్దెకు దొరకదు, కష్టపడి చదివితే తప్ప. ఉత్తరాలు ఇవ్వడం మానేసి ఉపదేశాలు ఇస్తున్నావా? ఆహా, స్వాతి నా మరదలు. మళ్ళీ స్వాతి జోలికి వెళ్ళావనుకో, నిన్ను కట్టకట్టి కవర్లో పెట్టి ముద్ర గుద్ది డబ్బాలో వేస్తా. అడ్రస్ లేని కవర్లా అల్లాడిపోతావు. తప్పగా దొరకునా ఇటువంటి సేవా. విష్ణు, నేను పోస్ట్ మాస్టర్ గారు రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏవయ్యా విష్ణు, నీ మీద ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయి తెలుసా? కంప్లైంట్స్? థ్యాంక్ యూ సార్. వాట్? అదే సార్, కంప్లైంట్స్ వచ్చాయంటే నా రేంజే పెరిగినట్టు సార్. పక్కింట్లో దూరి వెన్న దొంగిలించాడని కృష్ణుడి మీద కంప్లైంట్స్ రాలేదా? వీధి బళ్ళో విష్ణునామం జపిస్తున్నాడని ప్రహ్లాదుడి మీద కంప్లైంట్స్ రాలేదా? అంతెందుకు సార్, తన కళ్యాణం కోసం తలకు మించిన అప్పులు చేశాడని లార్డ్ వెంకటేశ్వరుని పైనే కంప్లైంట్స్ రాలేదా? సాక్షాత్తు పురాణ పురుషులపైనే కంప్లైంట్స్ రాగాలేంది. ఆఫ్టర్ ఆల్ మనవ మాత్రం నేనెంత సార్? వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు నఖము పొందదధిపా. ఆహా, ఏం గొంతయ్యా నీది. నా కంగే టంగు సార్, బంగు కొట్టి నా కంగుమంటుంది. వస్తా, తప్పల తప్ప తీసుకో. మంచిది, వెళ్ళిదే. పిచ్చి మాలో పద్యంలో పడి కంప్లైంట్స్ విషయమే మర్చిపోయాడు. రా.